94,000 థంపింగ్ మెజారిటీ నారా లోకేష్ గారికి ఇవ్వటం వెనుక టీడీపీ శ్రమ ఖచ్చితంగా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. అంతే స్థాయిలో వైసీపీ వైఫల్యం కూడా ఉందంటాను నేను మీకు చెప్తున్నా, మా లోపాలు ఉన్నాయని మీకు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, లోపాలు ఉన్నాయి, జరిగినాయి. ఈ లోపాలతో పాటు ఏదో అందరూ అన్నట్లుగా ఈవీఎంల మహిమని ప్రపంచం మన దేశమంతా కోడే కూర్చుంది వాడ. సరే, అది భగవంతుడికే తెలియాలి. అవి ఈవీఎంల గతి అంటే ఇక్కడ అన్ని వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న చోట ఈవీఎంలు బ్రహ్మాండంగా వాళ్ళకి ఫేవర్గా పనిచేసినాయి అనే దానికి కూడా కొన్ని నిదర్శనాలు కనపడుతున్నాయి అక్కడక్కడ. ఈ విధమైన మెజార్టీ ఎక్కడ కూడా మేము అవి ఆ స్లిప్పులు ఎక్కడ ఇవాళకి కూడా అవన్నీ ప్రాపర్గా లేవు కదా. టోటల్ ఓటింగ్ ఎంత, మీకు వచ్చింది ఆ ఈవీఎంలో డిపాజిట్ అయినాయి అన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ క్లారిటీ లేవుగా. ఎన్నికల కమిషన్ కూడా చెప్పడానికి సిద్ధంగా లేవుగా. ఇవన్నీ ఉన్నాయి. సరే, అవన్నీ తోవుకొని అవన్నీ ఇప్పుడు అయ్యే పనులు కావు. అందుట్లో ఇవాళ ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉందో ప్రపంచానికి తెలుస్తుంది. ఆల్రెడీ అప్పట్లో మన శ్రీనివాసరెడ్డి గారు కోర్టులో కూడా కేసు వేశారు, అది అట్లాగే అయిపోయింది. సో అది ఇప్పుడు దాని గురించి తర్కన కూడా కాకుండా జరిగింది. మా వీటితో పాటు ఈవీఎంలో ఏదో ఇంకొక అదృశ్యమైన శక్తి దీని వెనక పనిచేసింది. ఏ రూపంలో చేసింది అనేది మేము క్లియర్గా చెప్పలేము, మా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ జరిగింది. వీటన్నిటి ఫలితమే అంత మెజార్టీ రావటం.